దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 19వ సంకీర్తన 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, నీవు దేవుని మహిమపరుస్తున్నావా? ప్రియులారా, నీవు దేవుని మహిమపరచుటకు సృజింపబడ్డావు, దేవుని మహిమపరచుటకు ఎన్నుకోబడ్డావు. చదవబడిన వాక్య భాగంలో ఆకాశములు దేవుని మహిమపరచుచున్నవి అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, దూతలు దేవుని మహిమపరుస్తున్నారు, జంతువులు దేవుని మహిమపరుస్తున్నాయి. యెషయా 43:20. ఒక విశ్వాసిగా ఆయన విమోచన కృపను బట్టి విశిష్టమైన రీతిలో నీవు దేవుని మహిమపరచగలవు. ప్రియులారా, దేవుని మహిమ కొరకు ప్రార్థించుట యేసు మనకు నేర్పించారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఆ ప్రార్థనలో ఇది మొదటిది మరియు గొప్ప మనవి. ఆ ప్రార్థనకు జవాబుగా మారుటకు మనం సిద్ధపడాలి. దేవుని మహిమపరచుట అన్నింటికంటే ఉన్నతమైనది మరియు నిత్యము ఉండునది. పరలోకములో మనకు ఆకలి ఉండదు కనుక అనుదిన ఆహారము అక్కర్లేదు. అక్కడ పాపం ఉండదు కనుక మన అపరాధములను క్షమించుట అవసరం లేదు. అక్కడ సాతాను ఉండడు కనుక మమ్మను శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించుము అని వేడుకోవలసి రాదు. కానీ పరలోకములో నిత్యము యుగయుగములు ఆయన నామమును స్తుతిస్తూ, ఆయనను స్తోత్రిస్తూ, ఆయన ప్రభువును మనము మహిమపరుస్తూ ఉంటాము. అందుకే దేవుని మహిమపరచుట మన జీవితాల్లో ఆయన పరిశుద్ధ నామమును హెచ్చరించుట ఎంతో ఘనమైనది. ప్రియులారా, ఈ భూమిపై దేవుని మహిమపరచవలసింది మనమే. దేవుని మహిమపరిచే ఆధిక్యతను ఆదాము కోల్పోయాడు. అయితే క్రీస్తు మరల మనకు దాన్ని సాధ్యం చేశాడు. దేవుని మహిమపరచుట ఒక గొప్ప ఆధిక్యత మరియు గొప్ప బాధ్యత అయి ఉంది. దేవుని మహిమపరచుట అనగా దేవుని మంచిగా కనపరచుట అని ఒక భక్తుడు చెప్పారు. ప్రియులారా, మన జీవితాల్లో దేవుని మంచిగా కనబరచుట, దేవుని మహిమపరచుట మన జీవిత ధ్యేయమై ఉండాలి. ఆయన గుణాతిశయములను ప్రచురపరచుటయే కాక వాటిని మన ప్రవర్తనలో ప్రదర్శించాలి. క్రీస్తును మనలో కనబరచుట. ప్రియులారా, ఆయనను మన వ్యక్తిత్వం ద్వారా వ్యక్తపరచుట, ఆయన కొరకు జీవించుట ద్వారా సమస్తములో ఆయన స్తుతి మహిమలు పొంది అనేకులను ఆకర్షించుటై ఉన్నది. దేవుని మహిమపరచుటకు మనలో గొప్ప ఆసక్తి ఉండాలి. యేసు ప్రభువారు భూమి మీద తండ్రిని మహిమపరిచారు. ఆయన మనకు ఒక మాదిరి కనుక మనమును నిత్యము దేవుని మహిమపరిచేవారు ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి తండ్రి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడై ఉండండి. ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు, వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి.
బలహీనత కలిగిన వారు ఉన్నారు, వారిని బలపరచండి. సమస్యలతో ఉన్నవారు ఉన్నారు, సమాధానమునివ్వండి. తండ్రి, చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. తండ్రి, పరీక్షలు వ్రాయిచున్న బిడ్డలను దీవించండి. వారికి కావలసిన జ్ఞానమును మెండుగా అనుగ్రహించండి. తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, తండ్రి, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించుమని వేడుకొనుచూ ఉన్నాము. ప్రభు, అనేక మంది రక్షణ లేక నశించిపోతున్నారు. వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. తండ్రి, నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. నేటి దినాన పెండ్లి రోజు, పుట్టినరోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా ప్రతి ఒక్కరికి దయచేయండి. తన్నాయన ఈ యొక్క ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. తండ్రి, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. ఆంధ్ర ఎవాంజలిక్ లూథరన్ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకొంచు. ఏదైనా దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపమని, మీరే తోడై ఉండి నీ కాపుదల సంరక్షణ ప్రతి ఒక్కరికి దయచేయండి. నేటి దినాన ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతున్న బిడ్డలున్నారు. ప్రయాణంలో ఉన్న బిడ్డలందరికీ కావలసిన కాపుదల సంరక్షణ మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.